వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అయినోళ్ళకి ఆకుల్లో కానోలికి కంచాల్లో అన్నట్లుంది ట్రంప్ వ్యవహారం. పొరుగు దేశమైన కెనడాతో అమెరికాకు ఉన్న స్నేహబంధం ఇప్పుడు గోర్డీ హోవే బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయింది. ఇచ్చేది ఇవ్వకపోతే వచ్చేదారి మూసేస్తా అంటూ ట్రంప్ విసిరిన సవాల్ ఇప్పుడు కెనడా ప్రధాని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఈ బ్రిడ్జ్ గొడవ ఏంటి? ట్రంప్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టుంది ఇప్పుడు కెనడా పరిస్థితి. ఒకవైపు పొరుగుదేశం, మరోవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ ట్రంప్ లెక్కలు వేరు, ఆయన పంతం వేరు. వ్యాపారంలో మొహమాటాలు ఉండవు, బాకీలు అసలే ఉండవు అనే రీతిలో ట్రంప్ ఇప్పుడు కెనడాపై విరుచుకుపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా గద్దెనెక్కినప్పటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ఇప్పుడు కెనడా సరిహద్దు వంతెల్ని బ్లాక్ చేస్తానని హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరిక వెనుక ఉన్న ప్రధాన అంశాలు ఇవే. కెనడా అమెరికాతో చేస్తున్న వ్యాపారంలో పారదర్శకత లేదని, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా నుంచి పొందుతున్న సేవలకు, రక్షణకు లేదా వాణిజ్య ప్రయోజనాలకు కెనడా సరైన రీతిలో ధర చెల్లించడం లేదని ఆయన అభిప్రాయం. అమెరికా, కెనడా మధ్య అత్యంత కీలకమైన రవాణా మార్గాలను మూసివేస్తామని, తద్వారా కెనడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామని ఆయన హెచ్చరించారు. చెరువు మీద కోపం వచ్చి చెయ్యి కడుక్కోవడం మానేసినట్టు ఉంది ట్రంప్ తీరు అని కొందరు అంటుంటే, ఇచ్చింది తిరిగి ఇవ్వకపోతే వచ్చే దారి మూసేస్తా అనడం ట్రంప్ మార్క్ రాజకీయమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాకు కెనడా ఒక ప్రధాన చమురు, సహజ వనరుల సరఫరాదారు. అయితే ట్రంప్ దృష్టిలో అమెరికా మార్కెట్ను కెనడా వాడుకుంటోంది, కానీ అమెరికా ఉత్పత్తులకు కెనడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా డైరీ ఉత్పత్తులు, సాఫ్ట్ ఫుడ్, లంబర్ వంటి విషయాల్లో గతంలోనే వివాదాలు ఉన్నాయి. ట్రంప్ తన పోస్ట్లో స్పష్టంగా చెప్పారు, అమెరికా నుంచి పొందిన వాటన్నిటికీ పూర్తి స్థాయిలో ప్రతిఫలం చెల్లించకపోతే తీవ్రమైన చర్యలు తప్పవు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో కెనడాపై భారీ సుంకాలను విధించే సూచనగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకమైన అంటారియో మరియు మిచిగాన్లను కలిపే గోర్డీ హోవే బ్రిడ్జ్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అటు కెనడాలోనూ ఇటు వాషింగ్టన్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాల కల, వేల కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావుగా మారింది. దశాబ్దాలుగా కెనడా అమెరికా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఈ వంతెన్నే అస్త్రంగా మలుచుకున్నారు. గోర్డీ హోవే ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అనేది కేవలం ఒక సిమెంట్ కట్టడం కాదు, ఇది ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. డెట్రాయిట్, విండ్సర్ నగరాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనపై ట్రంప్ తనదైన అసహనాన్ని వ్యక్తం చేశారు. కెనడా ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి ప్రధాన నిధులు సమకూర్చింది. పాత అంబాసిడర్ బ్రిడ్జిపై ఒత్తిడిని తగ్గించడానికి, వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి కెనడా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ట్రంప్ దృష్టిలో మాత్రం ఇది కెనడా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. కెనడా అమెరికాను కేవలం ఒక మార్కెట్గా చూస్తోందని, భాగస్వామిగా గౌరవించటం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్లే ట్రంప్ అంతర్జాతీయ ఒప్పందాలను ఎప్పుడూ వ్యాపార కోణంలోనే చూస్తారు. కెనడాతో తక్షణమే చర్యలు ప్రారంభిస్తామని చెప్పడం ద్వారా ఆయన వైట్ హౌస్లోకి అడుగు పెట్టక ముందే తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు దశాబ్దాల ఒప్పందాలను పక్కనబెట్టి కొత్త షరతులతో కెనడాను ఇరకాటంలో పెట్టడం ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా కెనడా ప్రాంతాలను కలుపుతూ డెట్రాయిట్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం కాంక్రీట్ కట్టడం మాత్రమే కాదు, రెండు అగ్రరాజ్యాల ఆర్థిక బంధానికి బలమైన వంతెన. ఈ వంతెన 6 లైన్లతో నిర్మించబడుతోంది. ఇది కేవలం వాహనాల రాకపోకలకే కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత విశాలంగా రూపొందించబడుతోంది. మిచిగాన్లోని కీలకమైన ఇంటర్ స్టేట్ 75 రహదారిని అంటారియోలోని హైవే 401తో ఇది నేరుగా కలుపుతుంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా, కాని దారి చూపేవాడే అసలైన నాయకుడు. ఈ వంతెన కూడా అంతే. రెండు దేశాల ప్రయాణికులకు సరైన దిశానిర్దేశం చేస్తూ సమయాన్ని ఆదా చేయబోతోంది.
ప్రస్తుతం ఉన్న అంబాసిడర్ బ్రిడ్జ్ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. వేల సంఖ్యలో ట్రక్కులు, కార్లు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనివల్ల ఇంధనం వృధా అవడమే కాకుండా కాలుష్యం కూడా పెరిగిపోతోంది. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే కస్టమ్స్ క్లియరెన్స్ మరియు ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి. వాహనాలు నిలబడి ఉండాల్సిన అవసరం లేకపోవడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఆలస్యం అమృతం విషయం అన్నట్లుగా ఈ రవాణా ఆలస్యం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారం. ఆ భారాన్ని దించేందుకు ఈ 6 లైన్ల వంతెన రూపుదిద్దుకుంది. అమెరికా, కెనడాల మధ్య జరిగే వాణిజ్యంలో అత్యధిక భాగం ఈ సరిహద్దుల గుండానే సాగుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఈ మార్గం వెన్నెముక వంటిది. ఈ ప్రాజెక్టు వల్ల వేల సంఖ్యలో స్థానికులకు ఉపాధి దొరికింది. పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు వేగంగా చేరడం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఈ వంతెన కేవలం రోడ్డు మాత్రమే కాదు, ఇరువైపులా భారీ స్థాయిలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు, వేగవంతమైన తనిఖీ వ్యవస్థలు ఉంటాయి. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సరిహద్దు తనిఖీ కేంద్రాలను అత్యంత కఠినంగా, అదే సమయంలో వేగంగా ఉండేలా డిజైన్ చేశారు. నిజానికి గోడలు కట్టడం కంటే వంతెనలు కట్టడం మేలు అని పెద్దలు ఊరికే అనలేదు. గోడలు విడదీస్తే వంతెనలు కలుపుతాయి. డెట్రాయిట్ నది సాక్షిగా అమెరికా, కెనడాల మధ్య నిర్మితమవుతున్న ఈ గోర్డీ హోవ్ వంతెన రాబోయే దశాబ్దాల పాటు ఈ 2 దేశాల స్నేహానికి, అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. రవాణా రంగంలో ఇదొక నూతన శకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఉత్తర అమెరికాలోని అత్యంత పొడవైన కేబుల్ స్ట్రేడ్ వంతెనలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఇది కేవలం వాహనాలకే కాదు, పాదచారులకు మరియు సైక్లిస్టులకు కూడా ప్రత్యేక మార్గాలను కలిగి ఉండటం విశేషం. ట్రంప్ తాజా పోస్టుతో అమెరికా, కెనడా మధ్య దౌత్యపరమైన, వాణిజ్యపరమైన సంబంధాలు క్లిష్టంగా మారే అవకాశం ఉంది. చెరువు మీద అలిగి కాళ్లు కడుక్కోవడం మానేసినట్లు వంతెన మీద అలిగి వాణిజ్యాన్ని ఆపేస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్ హెచ్చరికలను కెనడా ఎలా స్వీకరిస్తుంది? జస్టిన్ ట్రూడో సర్కార్ పరిహారం చెల్లిస్తుందా లేక చర్చలతో సమస్యను పరిష్కరిస్తుందా అనేది వేచి చూడాలి.